అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. భార్యాభర్తల మధ్య మంచి సంబంధం ఉండాలి అంటే పరస్పర గౌరవం, ప్రేమ, అలాగే నమ్మకం, ఓర్పు చాలా అవసరం. అయితే కొన్ని మాటలు అలాగే చర్యలు వైవాహిక జీవితాన్ని ఎంతగానో దెబ్బతీసే ప్రమాదం ఉంది. మగవారు తమ భార్యల ముందు ఎప్పుడూ చేయకూడని 10 పనులు. అందులో మొట్టమొదటిది తనని తక్కువగా అంచనా వేయడం, అవమానకరంగా మాట్లాడటం, ఆమె ప్రతిభను అలాగే తన పనిని చిన్నచూపు చూడటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో దెబ్బతీస్తుంది. ఒకరి ప్రతిభను గుర్తించండి, ప్రోత్సహించండి, ఆమె విజయాన్ని మీ విజయంగా చూడండి. అలా ఇతరుల ముందు వెక్కిరించటం ఆమె మనసును ఎంతగానో బాధిస్తుంది. గుర్తుంచుకోండి. ఇక రెండవది, తనను ఇతరులతో పోల్చటం. ఇతరులు అలా వంట చేస్తారు, ఇలా వంట చేస్తారు అంటూ మా అమ్మ అయితే ఇలా పని చేస్తుంది, ఇంతకంటే బాగా వండుతుంది, నన్ను ఇలా చూసుకుంటుంది, నన్ను అలా చూసుకుంటుంది అని ఎవరితోనూ పోల్చవద్దు. ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమే. మీ భార్యలోనూ ప్రత్యేకతలను గుర్తించండి, వారిని ప్రేమించండి. భార్యల ముందు ఇతర మహిళా అందాలను గురించి, వారి పనితనాల గురించి మాట్లాడటం, ఆమెను ఇతరులతో పోల్చటం ఆమెను మానసికంగా ఎంతగానో దెబ్బతీస్తుంది. గుర్తుంచుకోండి. ఇంకా మూడవది, తనకి సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటం. పనుల్లో నిమగ్నమై తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే సంబంధం బలహీనపడుతుంది. ప్రేమను వ్యక్తపరిచేందుకు కూడా కాస్త సమయాన్ని కేటాయించండి. చిన్న చిన్న విషయాలలోనైనా ఆమెతో కలిసి ఉండండి. ఆమె మాటలను అర్థం చేసుకోవటం, ప్రతిస్పందించటం అనేవి ఆమెకి ఎంతో ప్రేమను, గౌరవాన్ని చూపించే ముఖ్య లక్షణాలు. ఆమెను అసహనంగా విస్మరించటం మీ దాంపత్య జీవితాన్ని ఎంతగానో బలహీనపరుస్తుంది. గుర్తుంచుకోండి. ఇక నాలుగవది, మోసగించడం లేదా అబద్ధం చెప్పడం. నమ్మకం అనేది బలహీనమైన సంబంధానికి పునాది. అవునా? అబద్ధం లేదా మోసం అనేవి ఆ పునాదిని కూలగొడతాయి. నమ్మకాన్ని గెలుచుకోవటం ఎంతో కష్టం, కానీ కోల్పోవటం మాత్రం అంతకంటే ఎంతో సులభం. నిజాయితీతో జీవించండి. పెళ్ళి అనేది కేవలం ఒక బంధం కాదు, అది 2 మనసుల కలయిక. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక మృదువైన గూటిలాంటి అనుభూతి. అవగాహన, సహనం, నమ్మకం ఉంటేనే అది సుస్థిరంగా ఉంటుంది. ఒక మొక్కకు ఆకులు కోసినా అది బ్రతకగలదు, కానీ వాటి యొక్క వేర్లు తెగిపోతే అది ఎండిపోతుంది. అలా బంధంలోనూ ప్రేమకి, నమ్మకం అనేవి వేర్లలా ఉంటాయి. ఇక అది తెగిపోతే బంధం ఎక్కడ నిలుస్తుంది? మీరే చెప్పండి. ఒక దాంపత్య బంధానికి నమ్మకమే వేర్ల లాంటిది, ఆధారం. అది బలంగా ఉంటేనే ఎంత పెద్ద గాలి వాన వచ్చినా ఆ బంధం తప్పకుండా నిలుస్తుంది. ఒక్కసారి నమ్మకం కోల్పోయిన బంధం తిరిగి పూర్వస్థితికి రావటం ఎంతో కష్టం. గుర్తుంచుకోండి. ఇందులో అతి ముఖ్యమైనది 5వది, తన కుటుంబాన్ని గౌరవించకపోవడమే కాక అవమానించటం, దుర్భాషలాడటం. తన తల్లిదండ్రుల గురించి దూషించటం, తక్కువగా చేసి చూడటం ఆమె మనసును ఎంతగానో బాధపెడుతుంది. మీరు ఆమె కుటుంబాన్ని గౌరవిస్తే ఆమె కూడా మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తుంది. మానవ సంబంధాలు పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం అనే 3 సంబంధాలపై నిలుస్తాయి. భార్య యొక్క తల్లిదండ్రులను దూషించటం, ఆమె హృదయాన్ని గాయపరిచే మాటలు పలకటం కేవలం ఒక వ్యక్తిని కాదు, ఒక కుటుంబాన్ని తక్కువ చేసి చూడటమే. భార్యను ప్రేమించడం అంటే ఆమెను ఆకర్షణ కోసం మాత్రమే కాదు, ఆమె గతాన్ని, కుటుంబాన్ని, విలువలను, ఆత్మగౌరవాన్ని గౌరవించడం కూడా. ఒక మనిషిని ప్రేమిస్తున్నాము అంటే ఆమె జ్ఞాపకాలను, తను అభిమానించే వారిని కూడా తనలాగే ప్రేమించగలగాలి. సంబంధాలలో మాటలకు అపారమైన శక్తి ఉంటుంది. అవి నయం చేయగలవు, అలాగే గాయపరచగలవు. ఒకరిని మన హృదయానికి చేరువ చేయగలవు లేదా దూరము చేయగలవు. ఒకరికి తల్లిదండ్రులను అవమానించడం ద్వారా
మనం వారిపై ఉన్న గౌరవాన్ని మాత్రమే కాదు, మన పట్ల వారికి ఉన్న గౌరవాన్ని కూడా కోల్పోతాం. బంధాన్ని బలంగా నిలిపేందుకు హృదయం ప్రేమతో నిండాలి. అహంకారం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జీవిత భాగస్వామిని గౌరవించడం అంటే మన బంధాన్ని మరింత విలువైనదిగా మార్చుకోవడమే. నమ్మకాన్ని కోల్పోయిన బంధాన్ని మరమ్మత్తు చేసుకోవచ్చు, కానీ గౌరవాన్ని కోల్పోయిన బంధాన్ని ఎప్పటికీ పునరుద్ధరించలేము. గుర్తుంచుకోండి. 6వది, కోపాన్ని ఆపుకోలేక దూషించటం. ఒక వ్యక్తి కోపంతో అనే మాటలు అవి గాలిలో కలిసిపోవు, హృదయంలో చెరిగిపోని ముద్రను చేస్తాయి. కోపం అనేది ఒక క్షణిక ఉద్రేకం మాత్రమే, కానీ కోపంలో పలికిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మాటలు కత్తుల్లా ఉంటాయి. కత్తి గాయం అయితే నయం అవుతుంది, కానీ మాటల గాయం మాత్రం హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. భార్యకు భర్త అనేవాడు ఒక ఆధారం, రక్షణ, ప్రేమనిచ్చే వ్యక్తి. కానీ అదే భర్త కోపాన్ని అదుపు చేసుకోలేక దుర్భాషలాడితే ఆమె గుండె చీలిపోతుంది. ఆ మాటలు ఆమె మనసులోని నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి, ప్రేమను పూర్తిగా బలహీనపరుస్తాయి. కోపం ఒక క్షణిక భావోద్వేగం మాత్రమే, కానీ కోపంలో పలికిన మాటలు జీవితాంతం బాధిస్తూనే ఉంటాయి. మనం విపరీతంగా కోపంగా ఉన్నప్పుడు పలికిన మాటలన్నీ కూడా మళ్ళీ ఎప్పటికీ వెనక్కి తీసుకోలేని విషపు బాణాలు. భార్య ఒక పువ్వు లాంటిది. ఆమె మనసును గాయపరిస్తే ప్రేమ అనేది క్రమక్రమంగా కుళ్ళిపోతుంది. మన సంబంధం ఒక దేవాలయం అయితే గౌరవం దాని పునాదిగా ఉంటుంది. భార్యను దూషించడం ద్వారా మన సొంత విలువను, వ్యక్తిత్వాన్ని కూడా తక్కువ చేసుకోవడమే అవుతుంది. ప్రేమ అనేది ఒక దానం. ఇది మృదువత్వానికి సంకేతం. నిజమైన బలం శారీరక శక్తిలో ఉండదు, మన కోపాన్ని అదుపు చేసుకోగల శక్తిలో ఉంటుంది. పగలు ఎండకు తట్టుకునే చెట్టుగా ఉండండి, కానీ మీ యొక్క నీడలో ఉన్న వారిని గాయపరిచే ముళ్ళుగా మారకండి. ఎప్పుడైనా కోపం వచ్చేసరికి ఆ క్షణం ఓపిక పట్టండి. మీ మాటలు గాయపరిచే కత్తిగా కాకుండా నయం చేసే ఔషధంలా మారండి. ప్రేమను పోషించండి, గౌరవాన్ని కాపాడండి. ఇక ఇదే శాశ్వతమైన బంధానికి మూలం అవుతుంది. గుర్తుంచుకోండి. 7వది, బాధ్యతల నుండి పారిపోవటం. ఇది నీ పని, నాకు సంబంధం లేదు అని చెప్పడం సరైంది కాదు. కుటుంబ బాధ్యతలు ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. కుటుంబ పోషణ, మిగిలిన భవిష్యత్తు వంటి బాధ్యతలను పూర్తిగా భార్యపై వదిలేయడం అన్యాయంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒక నౌక సముద్రం ఎప్పటికీ ముంచదు, ఇక దానిలోకి నీరు చేరినప్పుడు మాత్రమే అది మునిగిపోతుంది. అదేవిధంగా ఒక కుటుంబంలో బాధ్యతలు విస్మరించినప్పుడు ఆ బంధం క్రమంగా నశిస్తూ ఉంటుంది. భర్త అనేవాడు కుటుంబానికి ఒక తల అయితే భార్య హృదయం వంటిది. ఒకరు లేకుండా మరొకరు అసంపూర్ణం, అవునా? కానీ భర్త తన బాధ్యతలను విస్మరిస్తే భార్య ఒంటరిగా ఆ భారాన్ని మోస్తుంది. ఒంటరిగా తను ఎంతకాలమని గట్టెక్కగలదు? ఒక్కరోజు, 2 రోజులు లేదా 1 సంవత్సరం. కానీ శాశ్వతంగా ఒంటరిగా ఎవరూ కూడా పోరాడలేరు. ఇక ఇంటిని గోడలు కాదు, స్నేహం, ప్రేమ, బాధ్యత అని 3 పునాదులు కలిసి ఉంచుతారు. భర్త తన బాధ్యతలను విస్మరిస్తే కుటుంబం కొద్ది రోజుల పాటు నడిచినప్పటికీ చివరికి సంకుచితమై మునిగిపోతుంది. పెళ్ళి అనేది కేవలం ఒక ఒప్పందం ఎప్పటికీ కాదు, జీవితాంతం కలిసి నడవాల్సిన ఒక నడక. భార్య ఒంటరిగా నడుస్తూ ఉంటే ఆమె హృదయం బరువెక్కిపోతుంది, ప్రేమ కూడా ఓపికను కోల్పోతుంది. ఆమె కన్నీళ్ళు ఒకరోజు మాటలు కాకుండా
మౌనంగా మారతాయి. ఆమె మౌనం చివరికి ఎంతో దూరాన్ని పెంచుతుంది. పెళ్ళి అనేది గాలిలో ఒక రెక్క కాదు, అది ఇద్దరూ కలిసినప్పుడు మాత్రమే పైకి ఎగురుతుంది. ఒకరికి బాధ్యత ఉండకపోతే మరొకరికి ప్రేమ నిలబడదు. గౌరవాన్ని కోల్పోయిన బంధం బ్రతికినా కూడా అది నిజమైన బంధం ఎప్పటికీ కాదు. ఒక నాణెంలో ఒకవైపే ఉంటే అది విలువను కోల్పోతుంది. అదే విధంగా కుటుంబాన్ని భార్య ఒంటరిగా మోయాల్సి వస్తే ఆ కుటుంబం కేవలం భారం మాత్రమే అవుతుంది. కుటుంబం ఇద్దరిది, బాధ్యత కూడా ఇద్దరిది. కలిసి మోస్తేనే అది బలంగా నిలుస్తుంది, లేదంటే అది కుప్పకూలిపోతుంది. గుర్తుంచుకోండి. 8వది, తన భార్య యొక్క అభిరుచులు అలాగే లక్ష్యాలను నిర్లక్ష్యం చేయటం. గాలి, నీరు, వెలుతురు లేకుంటే ఒక చెట్టు ఎలా అయితే ఎండిపోతుందో అలాగే ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం లేకుంటే వ్యక్తి లోపల నుంచి కృంగిపోతాడు. భార్య అంటే కేవలం ఇంటి బాధ్యతలు మోసే వ్యక్తే కాదు, ఆమె కూడా కలలు కనే వ్యక్తే. ఆమెకు ఆశయాలు ఉంటాయి, లక్ష్యాలు కూడా ఉంటాయి, అభిరుచులు ఉంటాయి. భర్త వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఆమె మనసు మెల్లిమెల్లిగా వెలవెలబోతుంది. సంబంధం అనేది ఒక చెట్టును పోలి ఉంటుంది. ఒకరే నీళ్లు పోస్తూ మరొకరు ఆకులు పట్టుకుంటే ఇక ఆ చెట్టు ఎప్పుడు పూస్తుంది? ఒక భార్య తన భర్త కలల కోసం ఎన్ని త్యాగాలైనా చేయగలదు, కానీ ఆమె కలలు హత్య చేయబడ్డాయని భావిస్తే తన ప్రేమ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఒక బంధం బలంగా ఉండాలి అంటే ఒకరికి మరొకరు తోడు కావాలి. ఒకరి విజయాన్ని మరొకరు వేడుక చేసుకోవాలి. భార్య కలలను అర్థం చేసుకోలేని భర్త గోడలు చూసేవాడే కానీ ఆ ఇంటిలోని మనసులను ఎప్పటికీ చదవలేడు, అర్థం చేసుకోలేదు. ఒక నడిచే దారిలో మిమ్మల్ని అర్థం చేసుకొని తోడు నిలిచేవాడే నిజమైన జీవిత భాగస్వామి. భార్య కలలను గౌరవించలేని భర్త ఆమెకు ప్రేమను అర్థం చేసుకునే అర్హతను కూడా కోల్పోతాడు. పెళ్ళి అనేది ఒకరికి వెలుగులో మరొకరికి వెలిగే బంధం. ఒకరి వెలుగు తగ్గితే మరొకరి నీడ కూడా మరుగున పడుతుంది. భార్య కలల్ని ఎదిగిలా చేయడం, ఆమె వ్యక్తిత్వానికి ఆదరించడం ఒక భర్త చేయగలిగే గొప్ప ప్రేమాభివ్యక్తి. ఏకపక్షంగా మోసిన బంధం ఒకరోజు కూలిపోతుంది, కానీ పరస్పరం మోసిన బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక 9వది, శారీరకంగా లేదా మానసికంగా హింసించటం. శరీరంపై గాయమైనా దాచిపెట్టవచ్చు, కానీ హృదయంలో గాయమైతే అది ఎన్నటికీ మాయం కాదు. ఒక భర్త తన భార్యను శారీరకంగా లేదా మానసికంగా హింసించడం అనేది ఒక గదిలోని వెలుతురును నాశనం చేయటమే. ప్రేమ ఉండాల్సిన చోట భయం వస్తుంది, సంతోషం ఉండాల్సిన చోట బాధ ఆవహిస్తుంది, విశ్వాసం ఉండాల్సిన చోట నిస్సహాయత పెరుగుతుంది. ఒక కుటుంబం బలంగా నిలవాలి అంటే అందులో గోడలు కాదు, అందులో ఉన్న బంధాలే అసలైన పునాదులు. ఇక భార్యపై హింస అనేది ఆ పునాదిని పూర్తిగా చీల్చే బలమైన పగుల్లాంటిది. చివరికి హింస ఏం చేస్తుంది అంటే మొట్టమొదటగా ప్రేమను మంట కల్పిస్తుంది. ప్రేమ అనేది గౌరవంతో పెరుగుతుంది, భయంతో కాదు. హింస ఉన్న చోట ఎప్పటికీ కూడా ప్రేమ నిలవదు. ఇక 2వది, నమ్మకాన్ని నాశనం చేస్తుంది. ఒకసారి నమ్మకం భగ్నమైతే అది తిరిగి రావడం అంటే ఎంతో కష్టం. 3వది, సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. శారీరక మానసిక హింస అనేది చివరకు విడాకులకు దారితీస్తుంది లేదా దాంపత్య జీవితాన్ని నరకంగా మార్చేవేస్తుంది. ఇక 4వది, మనసును ఛిద్రం చేస్తుంది. హింస గ్రహించే వ్యక్తి తన విలువలను కోల్పోయినట్లు భావిస్తారు, తను ఎవరికీ కూడా అర్హురాలిని కాదు అనుకుంటారు. ఇక 5వది, భవిష్యత్తును నాశనం చేస్తుంది. పిల్లలపై కూడా దీని ప్రభావం ఎంతగానో ఉంటుంది. భయంతో పెరిగిన పిల్లలు ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.
అర్థమైందనుకుంటా. ప్రేమించాలి అంటే గౌరవించాలి. ఇక గౌరవించాలి అంటే హింసకు చోటుండకూడదు. భార్య భర్తకు జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తి. ఆమె ఒక పునాది, ఒక సహచరి. తనపై చేయి చేసుకోవడం, ఆమె మనసును త్రొక్కటం అనేది తన సొంత జీవితాన్ని తాను చీకటిలోకి నెట్టుకోవడం అవుతుంది. గాయం నయం కావచ్చు, కానీ గౌరవం పోయిన బంధం తిరిగి చిగురించదు. గౌరవించండి, అర్థం చేసుకోండి, ప్రేమించండి. ఆదరణ ఉన్న చోటే నిజమైన బంధం బలంగా నిలుస్తుంది. పరిమళం మరిగిపోయిన పువ్వుకు ఎంత నీరు పోసినా కూడా అది మళ్ళీ మకరందాన్ని ఎప్పటికీ విసరదు. భార్యపై హింస అనే కేవలం ఒక శరీరానికి లేదా మనసుకు తగిలే గాయం మాత్రమే కాదు, ఆ బంధానికి తగిలే మంట. ప్రేమ ఉండాల్సిన ఇంట్లో భయం చోటు చేసుకుంటే ఆ బంధం జీవాన్ని కోల్పోతుంది. అర్థమైంది అనుకుంటా. భర్త అనేవాడు భార్యకు ఆధారం వంటివాడు, తోడు శరణ్యం కూడా. కానీ అదే వ్యక్తి బాధనివ్వడం మొదలు పెడితే ఆమె మనస్సులో నిశ్శబ్దంగా ఆ ప్రేమ అనేది చంపబడుతుంది. తనకు గాయపరచడం అంటే తన సొంత హృదయాన్ని గాయపరుచుకోవటమే. హింసించేవాడు ఎప్పటికైనా ఒంటరవుతాడు, ప్రేమను కోల్పోతాడు, తన జీవితాన్ని మిగతా ప్రపంచం కన్నా ముందే నాశనం చేసుకుంటాడు. స్త్రీ యొక్క మనసు అనేది నిండుగా విచ్చుకున్న గులాబీ వంటిది. కాస్త మొరటుగా ఊదినా కూడా ఆమె మనసు యొక్క రేకులు రాలి కింద పడతాయి, ఆ తరువాత కుళ్ళిపోతాయి లేదా ఎండిపోతాయి. అందుకే హింసకు బదులుగా ఆప్యాయతనివ్వండి, కోపానికి బదులుగా ఓర్పును చూపండి, బాధ పెట్టే మాటలను బదులుగా ప్రేమతో నిండిన మాటలు పలకండి. ఎందుకంటే గాయపడిన హృదయం ఒకరోజు మౌనంగా దూరమైపోతుంది. గుర్తుంచుకోండి. ఇక 10వది, భార్యను నువ్వు చేసేది ఏముంది, అసలు నువ్వు చేస్తుంది ఏముంది అనే తీరు. ఇంటి పని, పిల్లల రక్షణ, కుటుంబ బాధ్యతలు తక్కువ కాదు. వాటిని గుర్తించకపోవటం ఆమెను ఎంతగానో కృంగతీస్తుంది. కృతజ్ఞత చెప్పడం, సహాయం చేయటం, వీటితో ప్రేమ ఎంతగానో పెరుగుతుంది. గాలి అనేది కనిపించదు, కానీ అది లేకుంటే మనం ఎవ్వరము కూడా జీవించలేము. అలాగే ఒక భార్య చేసే పని చూపడానికి పెద్దదిగా కనిపించకపోవచ్చు, కానీ ఆ ప్రేమ, ఆ సేవ లేకుంటే ఒక కుటుంబమే నిలవదు. భార్యను నువ్వు చేసేది ఏముంది అని అపహాస్యం చేయటం, మీ కృషిని, సమర్పణను, ప్రేమను పట్టించుకోకపోవటం అనేది పెళ్ళి అనే బంధాన్ని అస్తవ్యస్తం చేసే ప్రమాదకరమైన విధానం అవుతుంది. భార్య కుటుంబాన్ని పెనవేసి ఉంచే అద్భుతమైన శక్తి. ఆమె చేసే ప్రతి చిన్న పని ఇంటిని సంతోషకరంగా ఉంచే ఒక మౌనమైన త్యాగం. ఒక తల్లి పిల్లలను ప్రేమగా పెంచటం, ఒక గృహిణి ఇంటిని సౌఖ్యంగా అందించటం, ఒక పని చేసే భార్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం, ఈ అన్ని పనులు కూడా అవసరం లేదు అని ఎవరైనా అనగలరా? ఇక ఈ తీరులో ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదటగా ప్రేమ నశిస్తుంది. గౌరవం లేకుండా ప్రేమ ఎప్పటికీ నిలవదు. భార్య కృషిని అర్థం చేసుకొని భర్త తనపై ఉన్న ప్రేమను కూడా కోల్పోతాడు. బంధంలో దూరం పెరుగుతుంది. తన కృషిని అర్థం చేసుకోరు అనే భావన భార్య మనసును క్రమంగా భర్త నుంచి వేరు చేస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. రోజు తాను చేసే పనికి చిన్న చూపు చూస్తే భార్య తన జీవితంలో కోల్పోయినట్లు భావిస్తుంది. కుటుంబం అంతా ప్రభావితమవుతుంది. భార్య బాధను పిల్లలు చూస్తారు. వారు పెరిగినప్పుడు సంబంధాల యొక్క విలువను ఎలా అర్థం చేసుకుంటారు? ఇంట్లో ఆనందం కూడా తగ్గిపోతుంది. గౌరవం లేని చోట హాస్యం ఉండదు, ప్రేమ ఉండదు, ఒకరిపై ఒకరికి పట్టింపులు ఉండవు. అర్థమైందనుకుంటా. పెళ్ళి అనేది ఎప్పుడూ కూడా ఇద్దరి ప్రయాణం. ఒకరిని నిందించడం సరైనది కాదు. ఒకరి త్యాగాన్ని మరొకరు గౌరవించుకోవడమే గొప్పదైన ప్రేమకు ప్రతిరూపం. భార్య కృషిని చిన్నచూపు చూడటం, ఆమెను తన పనిని విలువలేనట్టుగా భావించటం, ఆ బంధాన్ని శూన్యంగా మార్చడం వంటిదే. ప్రేమించాలంటే గౌరవించాలి, గౌరవించాలి అంటే అర్థం చేసుకోవాలి. ఎవ్వరూ కూడా సూర్యుడిని ప్రశ్నించరు, చంద్రుడిని తక్కువ చేయరు, గాలి పని ఏమిటని నిందించరు. అదేవిధంగా
ఒక భార్య చేసే పనిని చిన్నగా అనుకోవటం మన అజ్ఞానమే అవుతుంది. కాబట్టి నిజమైన ప్రేమ అంటే సహాయం చేయటం, ఆదరించడం, గౌరవించడం. ఇక ఇదే ఒక సుదీర్ఘమైన ఆనందకరమైన బంధానికి రహస్యం. గుర్తుంచుకోండి. ఇక నాతో పాటు అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.